హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 340కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇంతకు ముందే అంటే ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను S10+ ఫుల్ రివ్యూ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ కనుక మీకు రాకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. అక్కడి నుంచి ఈ వీడియో చూసి మీరు S10+ ఏ రకంగా ఉంది, మనం ఈ మొబైల్ కొనొచ్చా లేదనే విషయాలు తెలుసుకోవచ్చు. సో ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి హానర్ నుంచి హానర్ గాలా ఫెస్టివల్ సేల్స్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ 8వ తారీఖు, ఈ నెల 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ సేల్స్ అయితే నడవనున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను మనకి డిస్కౌంట్స్లో అయితే వీళ్ళు హానర్ మొబైల్స్ని అయితే అమ్మబోతున్నారు. ఇక్కడ మనకి హానర్ 9i 9n, హానర్ 10 లైట్, సో ఈ విధంగా హానర్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని వీళ్ళు ఇక్కడైతే డిస్కౌంట్స్లో అయితే అమ్మేబోతున్నారు అనమాట. సో ఎప్పుడు ఉండే ఫెస్టివల్సే. సో ఈసారి ఏంటంటే ప్రతిసారి ఏదో ఒక ఫెస్టివల్ తీసుకొస్తుంటే జనాలు బోర్ కొడుతుందని చెప్పి ఈసారి బ్రాండెడ్ మీద అలాగే లేకపోతే చిప్ సెట్ మీద ఇలా ఎప్పటికప్పుడు వచ్చే ఫెస్టివల్సే మీకు ఎప్పుడు ఉండే ప్రైజుల్లోనే లభిస్తూ ఉంటాయి అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి స్కైప్ నుంచి వచ్చేసరికి గ్రూప్ కాల్స్ మీద గ్రూప్ కాల్స్ అయితే తీసుకొస్తూనే ఉంది. లాస్ట్ టైం వచ్చేసరికి 25 మెంబర్స్ 30 మెంబర్స్కో గ్రూప్ కాల్ ఫెసిలిటీని అయితే తెచ్చిందిగా. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని మరింత పొడిగించింది అనమాట. ఇప్పుడు కనుక చూసుకుంటే 50 మంది ఒకేసారి గ్రూప్ కాల్స్ అయితే చేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే గ్రూప్ కాల్ని అయితే తీసుకొచ్చింది స్కైప్. వచ్చేసరికి 50 మంది కూర్చుంటే అది గ్రూప్ కాల్ అవుతుంది, నాకు తెలిసి ఒక భోజనాలు సేల ఇద్దాం అనుకుంటా. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన శాంసంగ్ నుంచి శాంసంగ్ స్టడీ చప్పుడు కాకుండా ఈరోజు శాంసంగ్ A20 మొబైల్ వచ్చేసరికి ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది. ఒకసారి మొబైల్ స్పెక్స్ చెప్తాను, ఆ తర్వాత మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.4 ఇంచెస్ ఉంటుంది, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డీ కాదు. డిస్ప్లే వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లే అనమాట. సో ఇంకా స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు సింగిల్ వేరియంట్లోనే తీసుకొచ్చారు, 3GB 32GB వేరియంట్. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే శాంసంగ్ Exynos 7884 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు J7 డ్యూయల్ అనుకుంటా యూజ్ చేశారు. సో ఓల్డ్ ప్రాసెసర్ అనుకోండి, కాకపోతే చాలా తక్కువ మొబైల్స్లో వీళ్ళు తీసుకొచ్చింది. ఇక మనకి రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి ప్రైమరీ కెమెరా, ఇంకోసారి 5 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో ఏ వాయిస్తో వస్తుంది అనేది ఇక్కడైతే మెన్షన్ చేయలేదు కదా. ఇది మనకి ఏ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి ఆండ్రాయిడ్ పైతోను 1 UI మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 4000 mAh బ్యాటరీ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 12,490 రూపాయలు, అంటే దగ్గర 12,500 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఏప్రిల్ 8వ తారీఖు నుంచి ఈ మొబైల్ అయితే సేల్లోకి తీసుకురాబోతున్నారు అనమాట. సో 12,490 రూపాయలు అంటే మీకు దగ్గర 12,500 రూపాయలు పెట్టే బదులు దీనికన్నా మనకి M20 బెటర్ ఆప్షన్ అవుతుంది. అది ఇంకా మంచి ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ కనుక చూసుకుంటే మనకి 450 ప్రాసెసర్ కనుక కొంచెం డౌన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి పవర్ఫుల్ కోర్స్ చూసుకుంటే మనకి 2 ఉంటాయి. ఆర్మ్ కార్టెక్స్ A73 కోర్సు, అది కూడా మనకి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 1.6 GHz మీద అయితే రన్ అవుతుంటాయి. మిగిలిన వచ్చేసరికి మనకి ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ ఉంటాయి అనమాట. ఈ వచ్చేసరికి మనకి క్లాకింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది, 1.35 GHz మీద అయితే క్లాకింగ్ స్పీడ్ అయితే రన్ అవుతుంటుంది. సో మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో మనకి ఒక మొబైల్ కావాలి ఈ బడ్జెట్లో అనుకుంటే తీసుకోవచ్చు, కానీ ఇక అంతకు మించి మనకి గొప్పగా అయితే ఈ మొబైల్లో అయితే ఏమీ నాకైతే అనిపించట్లేదు. ఇక అలాగే మనకి శాంసంగ్ వచ్చేసరికి సౌత్ కొరియాలో వీళ్ళ 5G వేరియంట్ S10 మొబైల్ని అయితే లాంచ్ చేసేసింది ఈ రోజు వచ్చేసరికి. సో ఇదే మొట్టమొదటి 5G వేరియంట్ ఉన్న మొబైల్ అనమాట. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇదే మొదటి మొబైల్ మనకి సేల్లోకి వచ్చిన వాటిలో చూసుకుంటే. అలాగే సౌత్ కొరియాలో చూసుకుంటే ఫస్ట్ 5G కూడా సౌత్ కొరియానే తీసుకొచ్చింది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. ఇక అలాగే మనకి శాంసంగ్ గెలాక్సీ A90 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు లైవ్ లైక్ అయితే వచ్చింది, అంటే దీని ఇమేజెస్ అయితే మనకి రెండర్స్ బయటకి అయితే వచ్చినాయి. సో ఇప్పటి వరకు ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుంది, మనకి గతంలో ఉన్నాయి, మనకి కొన్ని రూమర్స్ ఉన్నాయి, స్లైడర్ మెకానిజమ్స్ వస్తుంది, అలాగే ఫ్లిప్ కెమెరాతో వస్తుందని చెప్పేసి. సో ఎలా తీసుకొస్తారు ఇల్లు అనుకుంటే ఇప్పుడు వచ్చేసరికి దీనికి సంబంధించి మనకి ఇమేజెస్ అలాగే వచ్చేసరికి ఒక వీడియో కూడా బయటకు అయితే వచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు చాలా వెరైటీ కాన్సెప్ట్తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఈ మొబైల్ అయితే ఉంటుంది. అలాగే మనకి బెజర్లెస్ డిస్ప్లేని అయితే, అంటే మనకి న్యూ ఇన్ఫినిటీ అంటారు వీళ్ళు వచ్చేసరికి. అక్కడ మనకి పంచ్ హోల్స్ కానీ వాటర్ డ్రాప్ నాచ్లు ఎటువంటి నాచ్లు అయితే ఉండవు. సో ఈ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. మనకి స్లైడర్ మెకానిజం కూడా చూసుకున్నట్టయితే మనకి ఇది ఎప్పుడైతే స్లైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే బ్యాక్ కెమెరా ఉందో బ్యాక్ కెమెరా అయినా మనకి ఫ్లిప్ అయ్యి మనకి ఫ్రంట్ కెమెరా కింద అయితే యూజ్ అవుతుంది అనమాట. ఈ కెమెరాస్ కూడా చూసుకుంటే మనకి ఇందులో ఒకటోసరికి TOF అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అంటున్నారు, ఇంకోటిసరికి 48 మెగాపిక్సెల్ కెమెరా అంటున్నారు. అంటే వీళ్ళు శాంసంగ్ వీళ్ళది GM1 ఉంది కదా, సో ఆ కెమెరాని అయితే యూజ్ చేయొచ్చు. అలాగే సెంటర్లో మనకి ఫ్లాష్ లైట్ కూడా ఇది కనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ ఎంత అనేది వీళ్ళైతే చెప్పట్లేదు, కానీ గతంలో ఉన్న సమాచారాన్ని బట్టి చూసుకుంటే మనకి ఇది 6.7 ఇంచెస్ ఈ డిస్ప్లే సైజ్ అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారు, 6GB 128GB అలాగే 8GB 256GB. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆండ్రాయిడ్ పైతో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ ఎంత అనేది అయితే తెలియట్లేదు, కానీ మనకున్న సమాచారం బట్టి 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఏప్రిల్
10వ తారీఖున ఈ మొబైల్ అయితే గ్లోబల్గా లాంచ్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. ఇక అలాగే వచ్చేసరికి శాంసంగ్ తమ క్వార్టర్లీ ప్రాఫిట్ మీద అయితే మాట్లాడింది అనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఈ క్వార్టర్లీ అంటే మనకి 3 నెలలు గడిచిపోయినాయి కదా ఇయర్ వచ్చేసి. సో ఈ 3 నెలల్లో వీళ్ళ ప్రాఫిట్ కనుక చూసుకుంటే గత 2 సంవత్సరాలతో వీళ్ళు కంపేర్ చేసుకొని చూస్తే చాలా లో ప్రాఫిట్ వచ్చినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ మీద, చిప్స్ మీద, అలాగే వచ్చేసరికి ప్యానల్స్ మీద, వీటన్నిటి మీద వీళ్ళ ప్రాఫిట్స్ కనుక చూసుకుంటే చాలా తక్కువ మార్జిన్ అయితే వచ్చినట్టుగా వీళ్ళైతే ఈ క్వార్టర్లీ మార్జిన్ అయితే చెప్తున్నారు 2 ఇయర్స్ నుంచి కంపేర్ చేసి చూసినట్టయితే. సో దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి దిగి వచ్చారు, అంటే మనకి ప్రైజెస్ వచ్చేసరికి రీజన్గా అయితే తీసుకొస్తున్నారు. సో ఇందువల్ల వీళ్ళు కొంచెం ప్రాఫిట్ అయితే తగ్గుండొచ్చు. గతంలో వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు, సో అప్పుడు ప్రాఫిట్ ఎక్కువ కనిపించవచ్చు. బట్ వచ్చేసరికి ఇప్పుడు అసలు ప్రాఫిట్ లేదంటానికి లేదు. కాకపోతే మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా నిలబడి మళ్ళీ నెంబర్ 1 స్థానానికి రావడం మాత్రం ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే ఏవైతే స్పెక్స్ కానీ ప్రైజెస్ ఉన్నాయో ఈ మాత్రం ఖచ్చితంగా దోహదపడతాయి అనమాట, వీళ్ళు ప్రాఫిట్ చూసుకోకుండా ఉంటే. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన మోటరోలా నుంచి మోటరోలా P40 ప్లే ఈ మొబైల్కి సంబంధించి మనకి ర్యాండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్తో 5.6 ఇంచెస్ డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది కూడా మనకి హెచ్డీ డిస్ప్లే అంట, ఫుల్ హెచ్డీ కూడా కాదన్నట్టుగా అయితే సమాచారం అయితే ఉంది. సో ఇంకా ఇందులో మనకి Type-C పోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. రైట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో ఒకటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అంటున్నారు, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ కనుక మనకి డిజైన్ కనుక చూసుకున్నట్టయితే కొంచెం కామెడీగా అనిపించట్లా, ఎందుకంటే చుట్టూ బెజల్స్ అన్ని ఉన్నాయి, కింద ఎంత పెద్ద చిన్ పెట్టుకున్నారు. సో మళ్ళీ దీనికి వాటర్ డ్రాప్ నాచ్ ఎందుకు, ఏదో మార్కెట్ కోసం తీసుకొస్తున్నట్టుగానే ఉంది. కానీ ఆ స్పేస్ ఏదైతే ఉందో వీళ్ళు డౌన్లో అంత చిన్న వదిలింది, అదేదో టాప్లోనే వదిలేసి అక్కడ వీళ్ళు కెమెరా సెటప్ అయితే ఇచ్చేవచ్చు. సో సరిపోతుంది. సో వీళ్ళు వచ్చరికి వాటర్ డ్రాప్ నాచ్ని మాత్రం తీసుకురావాలని చెప్పి తీసుకొస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి పోకో నుంచి పోకో F1 దీనికి వచ్చరికి మనకి ఇప్పుడు MIUI 10లో కొత్త అప్డేట్ అయితే రోల్ అవుట్ అయితే అవుతుంది. ప్రస్తుతానికి వచ్చరికి ఇది స్లోగా రోల్ అవుట్ అవుతున్నట్టుగా అయితే సమాచారం ఉందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఏదైతే కెమెరా సెక్షన్లో వీళ్ళు 4Kలో 60 ఫ్రేమ్స్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చినట్టుగా, అలాగే మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్, ఇంకా అన్నిటికన్నా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వైడ్ 1 L1 సపోర్ట్ని అయితే ఎట్టకేలకి ఈ అప్డేట్ ద్వారా తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటే మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ మీరు హెచ్డీ కంటెంట్లో అంటే వాచ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీరు వెయిట్ చేయండి. షామీ గురించి మనకు తెలిసిందే కదా, మెల్లగా ఇస్తుంది అప్డేట్స్ వచ్చేసరికి. సో ఇంకా తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి టిక్టాక్ని బ్యాన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకుంటే మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా, అంటే బ్యాన్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే బాంబేలో కూడా దీని మీద అయితే ఒక పిటిషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ వర్షన్ వేరుగా ఉంది, ఇక్కడ వర్షన్ మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని గురించి నేను ఆర్టికల్స్ అయితే చదివితే నాకు అక్కడ వర్షన్ వేరుగా ఇక్కడ వర్షన్ వేరుగా అనిపిస్తుంది. బాంబే హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే అక్కడ వాళ్ళు పెట్టిన పిటిషన్ బట్టి దీనివల్ల ఒక 15 ఏళ్ళ అమ్మాయి టిక్టాక్ చేయొద్దని వాళ్ళ ఇంట్లో లేదు చెప్తే దానివల్ల సూసైడ్ చేసుకుందని, తర్వాత ఇంకోటి వచ్చేసరికి ఒక ఓల్డ్ మ్యాన్ టిక్టాక్ చేస్తుండగా నీళ్ళలో పడిపోయాడని చెప్పేసి, ఇంకోటి వచ్చేసరికి ఇంకో ఆటో డ్రైవర్ వచ్చేసరికి వెనకాల ఎవరైతే ప్యాసింజర్ ఉన్నారో సో ఒక లేడీ అయితే కూర్చొని ఉంటే తన పర్మిషన్ లేకుండా టిక్టాక్ చేశాడని, సో ఈ విధంగా కొన్ని పిటిషన్స్ అయితే బాంబే హైకోర్టుకి అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. అదే మద్రాస్ హైకోర్టులో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటివే, కాకపోతే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు పొలిటీషియన్స్ని సెటైర్లు వేస్తూ టిక్టాక్ చేస్తున్నారని, టిక్టాక్స్ వల్ల వచ్చేసరికి యువత అనేది చాలా వరకు తప్పుదోవ పడుతుందని, పోర్నోగ్రఫీకి సంబంధించి అంటే అడల్ట్ కంటెంట్కి సంబంధించి కూడా టిక్టాక్లో పోస్టులు చేస్తున్నారని, ఇక అలాగే వచ్చేసరికి మూవీ ఇండస్ట్రీకి వచ్చేసరికి చాలా వరకు డ్యామేజ్ జరుగుతుందని, సో ఈ విధంగా అయితే చాలా ఎలిగేషన్స్ అయితే టిక్టాక్ మీద పడినాయి. ఇప్పుడు ఇక మనకున్న సమాచారం బట్టి చూస్తే మద్రాసులో వచ్చేసరికి మనకి టిక్టాక్ బ్యాన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ మొత్తం మనం ఇండియన్స్ కనుక చూసుకుంటే 240 మిలియన్ ఇండియన్స్ వచ్చేసరికి టిక్టాక్ చేస్తున్నారంట. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే మనకి గతంలో బ్లూ వేర్ అని చెప్పేసి ఒక గేమ్ అయితే వచ్చింది, దీనివల్ల చాలా మంది యువత వచ్చేసరికి చచ్చిపోతున్నారు అని చెప్పి చాలా వచ్చినాయి. తర్వాత వచ్చేసరికి PUBG, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టిక్టాక్, చాలా మంది వీటి వ్యసనంగా అయితే మార్చుకున్నారన్నట్టుగా వీళ్ళైతే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా అయితే మనకి అయితే సమాచారం అయితే ఉంది. సో నేను టిక్టాక్ స్టార్ట్ చేసి గట్టిగా అయితే ఒక 10 రోజులు అవుతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం ఒక వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ టైంలో వెంటనే టిక్టాక్ బ్యాన్ అనేది వస్తుందన్నమాట. సో బ్యాన్ అయితే అయింది, మంచి జరిగితే టిక్టాక్ ఏంటి నన్ను బ్యాన్ చేసినా సరే నాకు బాధ అనిపించదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి అమెజాన్ వచ్చేసరికి ఒక 3000 శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా, అంటే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ వచ్చేసరికి ఏదైతే బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఉందో, సో బ్రాడ్బ్యాండ్ సర్వీస్లోకి అయితే వీళ్ళైతే రాబోతున్నారంట. సో దాని గురించి వీళ్ళు ఒక 3000 శాటిలైట్స్ని అయితే వీళ్ళు పైకి పంపించాలని చెప్పి అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఒకసారికి అమెజాన్ వేరబుల్ ప్రోడక్ట్స్ని కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. వేరబుల్ ప్రోడక్ట్స్ అంటే మనకి వాచెస్ కావచ్చు, ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్, సో ఈ విధంగా అయితే వీళ్ళైతే తీసుకురావాలని చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి ముందుగా వీళ్ళు వేరబుల్లో చూసుకుంటే వీళ్ళు ఏదైతే ఇయర్బడ్స్ ఉంటాయో మనకి వాటిని అయితే తీసుకురాబోతున్నారు. గతంలో వచ్చేసరికి వీళ్ళు స్మార్ట్ మొబైల్స్ కూడా తీసుకొచ్చారు, ఫైర్ అనుకుంటా, అమెజాన్ ఫైర్ అని చెప్పేసి వీళ్ళు 2015 ఆ టైంలో అయితే ఆపేశారు తర్వాత తీసుకురావడం. సో అందులో వీళ్ళైతే సక్సెస్ కాలేకపోయారు. సో తర్వాత వాటిని అయితే ఆపేశారు. తర్వాత వీళ్ళు ఈ బుక్స్ ఇవన్నీ ఎలాగో తీసుకొస్తూనే ఉంటారు. వీళ్ళకి అమెజాన్ అలెక్సా ఏదైతే ఉందో స్పీకర్, స్మార్ట్ స్పీకర్, సో అదే వీళ్ళ దాంట్లో అయితే బాగా సక్సెస్ అయింది. చాలామంది అమెజాన్
ఎలక్సాన్ అయితే చాలా బాగా పర్చేస్ చేశారనమాట. సో ఆ ప్రోత్సాహంతోనే వచ్చి వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు ఈ ఏవైతే ఈ బడ్స్ ఉన్నాయో ఈ బడ్స్ని అయితే తీసుకురావాలి అంటే ట్రూ వైర్లెస్ బడ్స్ని తీసుకురావాలని చూస్తున్నట్టుగైతే సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు నోకియా నుంచి నోకియా 1 అలాగే నోకియా 2.1 అలాగే నోకియా 6.1 ప్లస్ ఈ 3 మొబైల్స్ మీద వీళ్ళు వచ్చేసరికి అప్ టు 1500 రూపీస్ వరకు ప్రైజెస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేశారనమాట. నోకియా 1 కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు 3999 రూపాయలకి లభిస్తుంది. అదే నోకియా 2.1 కనుక చూసుకుంటే 5499 రూపాయలకి అయితే దొరుకుతుందన్నమాట. ఇంకా నోకియా 6.1 ప్లస్ కనుక చూసుకుంటే ఇందులో వచ్చేసరికి వీళ్ళు 6GB వేరియంట్కి మాత్రం వీళ్ళైతే ప్రైస్ తగ్గించారు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 16,999 రూపాయలకి అయితే లభిస్తుంది. అదే కనుక మీరు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుతో కనుక మీరు పర్చేజ్ చేస్తే 15% మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇది కూడా వచ్చేసరికి లిమిట్ పెట్టారు. 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకే మీకు ఈ హెచ్డిఎఫ్సి మీద ఈ డిస్కౌంట్ సేల్ అయితే లభిస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యూజిక్ ప్రైజెస్ అయితే ఇప్పుడు డ్రాప్ చేసింది అనమాట. సో ఇప్పుడు కనుక స్టూడెంట్స్ వచ్చేసరికి ఒక ప్రైజు, అలాగే ఫ్యామిలీకి ఒక ప్రైజు, ఇండివిజువల్కి ఒక ప్రైజు ఇలాగైతే తీసుకొచ్చింది. స్టూడెంట్స్ కనుక ఇప్పుడు యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు మంత్లీ వచ్చేసరికి 49 రూపాయలు మీరు ఈ సబ్స్క్రిప్షన్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. అదే ఇండివిజువల్గా ఇది కావాలనుకుంటే మీరు 99 రూపాయలు పెట్టి పే చేసి మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. అదే ఇయర్లీ కావాలనుకుంటే 999 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చూసుకుంటే 149 రూపాయలు అయితే పెట్టారు మంత్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి. ఇంకా దీనికి మనకి ఇయర్లీ తీసుకోవాలంటే 1200 రూపాయలు అయితే ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళైతే ప్రైజెస్ అయితే డ్రాప్ చేశారు. సో నేనైతే ఇప్పుడు వరకు ఇలాగా పేడు గానా కానివ్వండి ఇలా కానీ ఎందుట్లో నేను పేడు మ్యూజిక్ని అయితే ఎప్పుడు వినలేదు. కావాలనుకుంటే మనకి జియో మ్యూజిక్ ఆల్రెడీ ఉంది. సో అందులోనే వినేస్తుంటాం. లేకపోతే గూగుల్ మ్యూజిక్లో ఏదైతే ఫ్రీగా దొరుకుతాయో వాటిని వినుకుంటూ సరిపోదు, కానీ నెలకింత పే చేసి ఎవరు వింటారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ 7 మొబైల్స్ని టర్మినేట్ చేస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం అయితే ఉంది. అంటే ఇక పై నుంచి వాటికైతే వీళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వరు అనమాట. అప్డేట్కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి వీళ్ళు సపోర్ట్ అయితే ఇవ్వరు. సో ఆ 7 మొబైల్స్ కనుక చూసుకుంటే రెడ్మీ నోట్ 4 అలాగే రెడ్మీ 3S, రెడ్మీ 3X, రెడ్మీ 4, రెడ్మీ 4A, రెడ్మీ నోట్ 3, రెడ్మీ ప్రో ఈ 7 మొబైల్స్కి వచ్చేసరికి వీళ్ళు ఇక పై నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే వీళ్ళు ఎవరు ఇంకా మీరు దీనికి అప్డేట్ వస్తుందా రాదని చెప్పి నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు. వీటికైతే అప్డేట్స్ అయితే ఇక పై నుంచి ఎటువంటి సపోర్టు ఇక్కడ షామీ నుంచి అయితే మీకు ఉండదు. ఇక అలాగే మనకి షామీ వచ్చేసరికి ఇండియాలో ఇంటర్నెట్ సర్వీసులను తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్టుకైతే సమాచారం ఉంది. వీళ్ళు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ తీసుకొస్తారా లేకపోతే నెట్వర్క్ సర్వీస్ తీసుకొస్తారా అనేది అయితే మనకి ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మనకి వీళ్ళు త్వరలో వచ్చేసరికి ఇక్కడ ఇండియాలో వీళ్ళు ఇంటర్నెట్ బాగా వేయాలని చెప్పి చూస్తున్నట్టుకైతే సమాచారం అయితే ఉంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.